గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు బఠానీలు, పచ్చి బఠానీలు, తర్వాత వచ్చేసి టమాటా వేసి కొంచెం కొబ్బరికాయ కొట్టేసి కుర్మా చేశానండి. టిఫిన్లు అయిపోయినాయి. సరే మా చిన్నమ్మాయి వచ్చి ఏమైనా దోశ తింటావా అంటే, లేదు ఆఫీస్ టైం అట్లా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతానండి. ఈలోపు మనకు వంటలు ఉంటాయి కదండి. 2 ములక్కాయలు కొన్నాను, ఒకటి 10 రూపాయలు, మా వారికి నాకు మాత్రమే. సరే 2 ములక్కాయలు 20 రూపాయలు పెట్టుకున్నాను. ఇది 2 టమాటాలు వేడి నీళ్ళు వేసేసి తోలు తీసి మిక్సీ వేసానండి. అసలు టమాటాలు కరగట్లేదు, ముక్కలుగా ఉండి పులుసు బాగుంటలేదు. సరే వేడి నీళ్ళు వేసేసి నేను దాన్ని మిక్సీ వేసాను. ఉప్పు పసుపు వేసాను, కొంచెంసేపు కారం వేసి చింతపండు గుజ్జు వేసి ఫైనల్గా కొత్తిమీర నీళ్ళు వేసి పెట్టుకున్నాను అండి. ఒక కొత్తిమీర వేస్తాను. ఏంటంటే పిల్లడు వచ్చేసరికి వంటలు చేసేసుకుని రెడీగా ఉంటానండి. ఈ పరుగులు ఏంటో ఉరికలు ఏంటో, మాకు రిటైర్మెంట్ అయ్యాక కూడా ఈ పరుగులు ఏంటో అర్థం అవ్వట్లేదు. సరే పిల్లలకి ఏదో కొంచెం హెల్ప్ చేద్దామనండి. కొంచెం ఇంకా పచ్చి బఠానీలు పోల్చానండి. పొద్దుట కుర్మా చేశాను, మా వారు నేను తినేసాము. సరే చల్లారేకంటే మనం కీప్ చేసుకునే ఉంటే సాయంత్రం టిఫిన్కి కూడా బాగుంటుంది. మా వారికి ఏం చేశానండి, ఒక గ్లాసు, ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు వేసాను, ఒక కప్పు మినపప్పు వేసి నైట్ ఊరబెట్టేసాను. పొద్దుట మిక్సీ వేసాను, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసి. ఆయనకు వచ్చి 2-3 దోశలు వేసాను. కుర్మా వేసుకొని శుభ్రం తిన్నారు. నేను మామూలు పిండి దోశ పిండి ఉందండి. సరే అది ఒక 2 దోశలు వేసుకుని కుర్మా వేసుకుని తిన్నాను. చాలా టేస్టీ ఉంది. బఠానీలు బాగున్నాయి. కొబ్బరి ఇటు వల్ల అండి గ్రేవీ బాగా తిక్కగా వచ్చిందండి. ఇంకా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, ఇప్పుడు వండింది కదా. సాయంత్రం చల్లగానే ఉంది బయట క్లైమేట్. సాయంత్రం దోశ ఇడ్లీ ఎవరేంది అడిగితే అది తింటారండి. దీనికి ఏం చేస్తానండి, ముందు పచ్చి బఠానీలు 2-3 టమాటాలు నీళ్ళల్లో వేసానండి. ఒక బంగాళదుంప పొడి వేసాను, బంగాళదుంప తీసి పెట్టాను, మర్చిపోయాను వేయడం. ఏం చేశాను, టమాటాలు కూడా ఉడికిచ్చేసాను. 2 ఉల్లిపాయలు నూనెలో వేసండి, మసాలా దినుసులు అన్నీ వేసాను. లవంగ, పట్ట, కొంచెం అల్లం వెల్లిపాయ అన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు వేగినాక ఇది వేసానండి. ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసి కొంచెం కారం వేసాను. కొంచెం కారం వేసేసి ఏం చేశాను, కొంచెంసేపు ఉడకనిచ్చి బఠానీలు వేసాను. ఆ టమాటాలను ఏరి టమాటాలు తొక్క తీసేసి మిక్సీ వేసి పోసాను. ఒక చిన్న కొబ్బరికాయ అండి, చాలా చిన్నవి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే గిఫ్ట్గా ఇస్తున్నారండి, అవి ఉంది. బుల్లి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి వేసానండి. తినేసాను. చాలా బాగా వచ్చింది. వేడివేడిగా ఉంది. చలికి కుర్మా వేసుకుని తింటే కారం కారంగా మసాలాగా టేస్ట్ బాగుంది. ఈ కుర్మా అయిపోయిందండి. ఇదిగోది దీంట్లో కారం వేసి చింతపండు పులుసు వేసేస్తాను. కొంచెం ఇల్లు చదువుకుంటే అండి బుడ్డోని పెట్టుకుని సాయంత్రం వరకు కాలక్షేపం చేయాలి. మా అమ్మాయి వచ్చేవరకు ఏదోండి లేవడం లేసేటప్పుడే మొదలు పెట్టాలండి పని. ఏం పని చేయాలి, బట్టలు మిషన్లు వేయాలి, ఇల్లు ఉడవాలి, ఇల్లు చదువుకోవాలి. తర్వాత వచ్చి టిఫిన్కి రెడీ, టిఫిన్ అయినాక వంటలు రెడీ. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదండి, ఇళ్ళల్లో వాళ్ళకి కూడా పరుగుల పందెమే, టెన్షన్, పొదుగుకులు. ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే ఒక టైం ఉంటుందండి మనకి. ఇంట్లో ఉండే వాళ్ళకి నిద్రపోయే వరకు అండి, పొద్దున్న లేసి నిద్రపోయే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఉరుకుల పరుగుల జీవితంలో కాలంతో పాటు మనం పరిగెట్టాల్సిందే అండి. ఎక్కడన్నా ఆగిపోయామనుకోండి అనారోగ్యం, మనం పక్కన వాళ్ళకన్నా ఉపయోగపడుతున్నాం. సరే అండి, మనం పిల్లలకన్నా ఉపయోగపడుతుందని చేస్తూ ఉంటాను.